హాయ్ అండి. మన అందరి ఇళ్ళల్లో మనీ ప్లాంట్ ఉంటది కదా! చాలా లో మెయింటెనెన్స్‌తో మన మొక్కను పెంచుకోవచ్చు. అలాగే దీంతో పాటు కొన్ని మొక్కలు కూడా మనం ఈజీగా లో మెయింటెనెన్స్ చేసి ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క తులసి ప్లాంట్ అని, అలాగే స్పైడర్ ప్లాంట్ అని, అలోవెరా అని మనం ఇంకా ఇలా పెంచుకుంటూ ఉంటాం కదా! అందులో ఫస్ట్‌ది మనీ ప్లాంట్ అనమాట. మనం దీన్ని డైరెక్ట్‌గా సన్‌లైట్‌లో పెట్టినా పెరుగుద్ది. అలాగే వాటర్‌లో మనం చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసుకొని ఇంట్లో డెకరేషన్‌గా కూడా పెట్టుకోవచ్చు ఇలా అనమాట. ఇలా పెట్టినా ఒక వాటర్ చేంజ్ చేసుకుంటుంటే సరిపోద్ది. వీక్లీ వన్ వన్ టైమ్ చేంజ్ చేసుకుంటే సరిపోద్దనమాట వాటర్. ఇలా యెల్లోయిష్‌గా వచ్చినాయి కదా! ఆ లీవ్స్ తీసేసుకోవాలనమాట. మనం వాటర్ ఎక్కువ సార్లు వీక్లీ వన్స్ అన్నా మనం చేంజ్ చేసుకోవాలి. లేకపోతే లీవ్స్ అలా అయిపోతాయనమాట. ఇప్పుడేమో అలోవెరా. నేను జస్ట్ చిన్నది తీసుకొచ్చాననమాట. మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నది తీసుకొచ్చి పెడితే 2 మంత్స్‌కల్లా చిన్ని చిన్నవి మళ్ళీ బేబీ అలోవెరా అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయనమాట. చూస్తున్నారా? చాలా వచ్చాయి సైడ్ చిన్న చిన్నవి. మనం ఇది లో మెయింటెనెన్సే వాటరింగ్ కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం వేర్లతో తీసి దిష్టి తగలకుండా గుమ్మం దగ్గర కూడా కట్టుకోవచ్చు అనమాట. అది నెగిటివ్ ఎనర్జీ ఏది రాకుండా చూస్తుంది. దీన్ని కూడా మనం దిష్టి నిమ్మకాయలు కట్టుకుంటాం కదా! ఆ సైడ్ రూట్స్‌తో పాటు పైకి వేలాడి తీసి కడతారనమాట. అది కూడా మంచిది ఇంటికి. ఇది స్పైడర్ ప్లాంట్ అనమాట. ఇదేమో స్పైడర్ ప్లాంట్. చూసారా ఎంత బాగుందో. బయట నేను సన్లైట్లో వదిలేసాను అనమాట. వాటరింగ్ కూడా నేను అస్తమానం ఇవ్వను. వీక్లీ 2 టైమ్స్ అలా ఇస్తానమాట. సాయిల్ బాగా డ్రై అయిపోయిన తర్వాత వేస్తానమాట. ఇది సన్లైట్ తగిలే ప్లేస్లో ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో నాకు తెలిసి డైరెక్ట్ సన్లైట్ తగలకుండా ఉన్న ప్లేసెస్లో ఇది నేను 2 టైమ్స్ ట్రై చేశాను. అదైతే చచ్చిపోయాయి అనమాట. అందుకే నేను డైరెక్ట్గా సన్లైట్లో పెడుతున్నాను అనమాట. దానివల్ల ఇది హెల్తీగా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చాలా చిన్న చిన్నవి కూడా స్టార్ట్ అయిపోయి చాలా బాగా నీట్గా హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట. కొంచెం అక్కడక్కడ డ్రై అయిపోయిన లీవ్స్ ఏమన్నా ఉంటే నేను కట్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంది ఈ ప్లాంట్ కూడా. ఈజీగా గ్రో చేయొచ్చు. నెక్స్ట్ది తులసి అనమాట. రామ తులసి అలాగే కృష్ణ తులసి మనం 2 పెట్టుకుంటాం కదా ఇంట్లో. ఇలా సీడ్స్ వచ్చినాయి కదా! సీడ్స్ వచ్చినప్పుడు సీడ్స్ కట్ చేసుకోవాలి. మనం కట్ చేయకూడదంట ఆడవాళ్ళం. ఎవరైనా జెంట్స్‌తో కానీ లేకపోతే మా పిల్లల ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో కానీ కట్ చేయించొచ్చు అనమాట. నాకు భయమేసి నేను ఇప్పటివరకు కట్ చేయలేదు. కానీ కట్ చేస్తే బుషీగా హెల్తీగా పెరుగుద్ది. దీనికి కూడా వాటర్ మన సాయిల్ డ్రై అయిన తర్వాతే ఇవ్వాలి. అప్పుడప్పుడు పెరుగు ఒక 15 డేస్కి అలా పల్చగా పెరుగు మన పులిచిపోయిన పెరుగు అలా ఉంటాయి కదా! అది ఇవ్వచ్చు. అది కూడా చిన్న గ్లాస్తో అంతే ఎక్కువ ఇవ్వకూడదు. బాగా పెరుగుతుందనమాట. మీకు బాగా